మ్యాక్స్ టు మ్యాక్స్ ఆఫ్టర్ ఎన్లైట్మెంట్ తర్వాత 4 to 7 years బతికేది మహా కష్టం ఉంటుంది. ఒకవేళ వేరే ఒక థింగ్స్ తోటి అటాచ్ అయ్యి, ఇప్పుడు ఓషోకి ఆ పాస్ట్ లైఫ్ లవర్ కలిసింది, అట్లా కొన్ని రోజులు గడిచిపోయినాయి ఆయనకి. ఆమె ఉన్నంత కాలము ఆయన ఉంటాడు, ఆయన చనిపోయిన కొంతకాలానికి 10 monthsలో ఆమె చచ్చిపోతుంది. గౌతమ్ బుద్ధుడు డిసేబుల్స్ అందరు ఎన్లైటన్ అయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అట్లా ఇప్పుడు నేను ఎన్లైటన్ అయితే నాకు లైఫ్లో ఏది అటాచ్మెంట్ ఉండదు. జాబ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ వాటితోటి ఏం అంటే నేను ఇక్కడ నెగిటివ్ అది ఇస్తలేను. ఇప్పుడు మెడిటేషన్ కూడా అంత తీవ్రంగా చేయాలంటే ఎన్నో జన్మల సాధన సంస్కారం ఉంటేనే వస్తారు. నువ్వేదో గంట చేస్తే ఎన్లైటన్ అయిపోయి అటాచ్మెంట్ పోతుంది, ఇల్లు వదిలిపెట్టి భార్యను వదిలిపెట్టి సన్యాసిస్తావు అన్నంత సీన్ ఉండదు. దానికి చాలా మెడిటేషన్ కావాలి, ఎన్నో లైఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ కుండలిని ఎనర్జీని దాన్ని అంతా హ్యాండిల్ చేయాలంటే, అది అవేకనింగ్ కావాలంటే దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. బిగినింగ్లో ఉన్నోళ్ళు సాధన చేస్తే మైండ్ పీస్ అనేది వస్తుంది. చిట్ట చివరి ఎవరైనా సరే చావుని ఎదుర్కోక తప్పదు. ప్రతి ఒక్కరు కూడా ఎన్లైటన్ అవ్వక తప్పదు. దానికి ఎన్ని జన్మలైనా ఛాన్స్ తీసుకో, కానీ ఈ స్టేజ్కి అయితే రావాలి. ఆ హిమ్మత్ అనేది రానికే ఎన్నెన్నో జన్మలు తీసుకో, కానీ చిట్ట చివరికి ఇక్కడినే రావాలి. మళ్ళీ ముక్తి అనేది నెసెసరీ ప్రతి ఒక్కరికి. ఏదో మనం అర్ధగంట ధ్యానం చేసేదానికి దీన్ని సాగు చూపించి పలాయనవాదము చిత్తగించే అవసరం లేదు. నేను అట్లా దాని గురించి చెప్తలేను. ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ది ఎట్లా ఉంటుంది అనేది చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను పాస్ట్ 3 లైఫ్లో మ్యారేజ్ చేసుకోలేదు. ఇప్పుడు మ్యారేజ్ అనేది నన్ను అట్రాక్ట్ చేసి లైఫ్లో కొంతకాలం పట్టి ఉంచడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ అనేది ఇంకొక 40 years 45 years సస్టైన్ అవుతుంది. లేదు అని అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 4 to 7 yearsలో అంటే ఆల్రెడీ